న్యూ జెర్సీకి వచ్చినాం. కళ్యాణ్ జ్యువెలరీ ఉంది ఈడ, మలబార్ గోల్డ్ జ్యువెలరీ కొననీకి వచ్చినాం. సవర్ణ భవన ఏందది? సువర్ణ భవన రేట్లు ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయి, 10 ఎక్కువ. తిన్నాం జబర్దస్త్, మస్తు ఉంది. మొత్తం తిరుపతిలో తిన్నట్టు ఉన్నది. సేమ్ హైదరాబాద్ లా ఉందావా అవన్నీ పూజ చేయడానికి తీసుకో, ఇది దేవుని దగ్గర వెళ్దాం. తీసుకో మరి, రెండు తీసుకో. ఇంట్లో కథ చెప్పించుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి మరి, సరేనా? ఇట్లా వండుకొని ఏంటేడది? ఇది పెండ పిడికి. అవునా? ఎంత? హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో లాస్ట్ టైం చెప్పినట్టు మమ్మీ వాళ్ళు వచ్చినాక న్యూ జెర్సీకి షాపింగ్కి పోదామని అనుకున్నాం కదా. యాక్చువల్గా గోల్డ్ తీసుకోవాలి పెళ్ళికి కోసము, ఇంకా ఎంగేజ్మెంట్కి 2 రింగ్స్ తీసుకోవాలి, ఇంకా అట్లనే పూజ సామాన్ తీసుకునేది ఉన్నది న్యూ జెర్సీలో. ఇంకా పెళ్లి సామాన్ కూడా తీసుకోవాలి, హల్దీ ఇంకా మెహందీకి కూడా సామాన్ కొంచెం తీసుకోవాలి. పొద్దుగాల లేచి షురు అయిపోయినాం. ఇక నాస్టా ఏం చేయలే. ఇంకా మాది ఇక నాస్టాతో షురు చేసినాం ఇక న్యూ జెర్సీలో. ఆ రెస్టారెంట్ పేరు ఏందో నాకు నోట్ తిరుగుతలే, సువర్ణ భవన్ అండ్ సర్వాణ భవన్ ఏమి ఉంది అది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మేము న్యూ జెర్సీకి వచ్చినాము. సవర్ణ భవన ఏందది? సువర్ణ భవన. ఇవాళ మేము న్యూ జెర్సీకి వచ్చినాం సర్వాణ భవన్కి. సో ఫస్ట్ టైం నేను తీసుకొని వచ్చిన సర్వాణ భవన్ ఇండియన్ రెస్టారెంట్కి. యాక్చువల్గా తమిళనాడు రెస్టారెంట్. చూద్దాం మా పేరెంట్స్ ఎట్లా రియాక్షన్ అవుతారో. తిందాం జబర్దస్త్, మస్తు ఉంది. మొత్తం తిరుపతిలో తిన్నట్టు ఉన్నది. దీంతో కర్రీ సెపరేషన్, రైస్ తప్పిస్తుంది. ఉన్నాయి కూరగాయలు. బాగున్నాయా? ఏం కూరగాయలు బాగున్నాయా? ఉన్నాయి. బాగున్నాయా డాడీ? కూరగాయలు బాగున్నాయా? మంచిగా ఉందా? ఫైనల్లీగా నాస్టా భర్పూర్ తినేసినాం, కలుపు నిండిపోయింది మొత్తం. ఇక న్యూ జెర్సీలో మొత్తం గల్లీ మొత్తం జల్లగొట్టాలి, షాపింగ్ చేసుకుంటా పోదాం నాలుగా. ఇవన్నీ దుకాణాలు చూస్తే మొత్తం మన పత్తరగట్టి, చార్మినార్, మొత్తం కోటి అంతా యాదికి వస్తుంది, దిల్సుఖ్నగర్ అంతా. చీరలు పింక్ చీరలు, చీర
అన్ని కాదు కొన్ని బ్యాంగిల్స్ ఇస్తాడు. ఇండియాలో బంగారం ఏడు అది ముత్తూట్ ఫైనాన్స్ చూసినావా? ముత్తూట్ ఫైనాన్స్ ఉందా ఏదో? జీన్స్ అయ్యా నువ్వు హీరో మళ్ళీ ముంగల్ నాకు అబ్బా అంత సీన్ లేదు. వెనకాల తిరగండి. ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం. ఇక తిరిగి కొంచెం లైట్గా తకాంచినాం. ఒక చిన్న బ్రేక్ కావాలి చాయ్ సమోసా కోసం. మళ్ళీ వచ్చేసింది ఆటో వెనకాల. ఓ ఆటో ఆతే ఆ 5 సవారీ ఆతేని ఆతే ఎట్లా అనిపిస్తుంది మలబార్ గోల్డ్కి వచ్చి ఇద్దరికి? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. న్యూ జెర్సీకి వచ్చినాం. కళ్యాణ్ జ్యువెలరీ ఉంది ఈడ. మలబార్ గోల్డ్ కొననీకి వచ్చినాం. అబ్బా ఫోటోలు తీస్తాడు. ఇట్లా వండుకొని తిరుగుతాడు. వేరే హైదరాబాద్ లా ఉన్నావా? అవన్నీ అవే అంటున్నా కదా. ఎన్ని నిజంగా వీడియో తీద్దాం అనుకున్నా. తీసుకున్నా కదా నేను. ఇంకోటి ఉండే కదా, ఫోటో ఉంది కావాలా? సత్యనారాయణ స్వామిది ఇంకో తీసుకో. పూజ చేయడానికి తీసుకో. ఇది దేవుని దగ్గర పెడదాం. పీటలో పెట్టే $8 లేదు. ఇది కూడా తీసుకో మరి. రెండు తీసుకో. ఇంట్లో కథ చెప్పించుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి మరి. సరేనా? వెంకటేశ్వర ఉంది కదా. కవరేషన్ తీసుకోండి. చూడండి బాగుంది. $30. ఇవ్వచ్చు కదా ఇక. రేట్లు ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయి. 10 ఎక్కువ. ఏంది? $12. అసలు మమ్మీ ఏం తెచ్చిందో నాకు తెలియదు. తెచ్చిన డిజైన్ తెచ్చిన పెళ్లి ఏంటేడది? ఇది పెండ పిడికి. అవునా? ఎంత? $4. $6 ఇండియాలో ఎట్లా రోడ్డు పెండ ఏమంటారు దాన్ని? పెండ పిడికెలు. పెండ పిడికలు కావడానికి $6. या हो गया भैया हम लोग ऐसी टाइम पास ఏమైనా ఉంటే చూడు, ఆలోచించుకో. ఏముండే ఇంకా జ్యువెలరీ ఏమున్నా చూసుకోండి. మళ్ళీ న్యూ జెర్సీ ఎప్పుడు వస్తాం? పొద్దుననంగా మొదలు పెడితే ఫైనల్లీ ఇప్పుడు రాత్రి అయింది. మొత్తం షాపింగ్ అంతా ఓర్చే వరకు. సో ఫైనల్లీ షాపింగ్ అంతా అయిపోయింది. పూజది, ఇంకా హల్దీ, మెహందీ, ఇంకా పెళ్లి సామాన్ అంతా తీసుకొని ఇక మేము షురు అయిపోయినాం. ఇక 1 అవర్లో మేము కూడా రీచ్ అయిపోతాం. సో దీంతో ఈ వ్లాగ్ ఎండ్ అయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్స్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఎక్సైటింగ్ వ్లాగ్స్ ఉన్నాయి ముంగల పెళ్ళివి. గుడ్ నైట్, బాయ్. డాడీ కూరగాయలు బాగున్నాయా? అట్లా అనొద్దు, బాగున్నాయా?